ప్రభునందు ప్రియులారా, బెన్హర్ బైబిల్ కంటెంట్కు మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. అనేక మంది సందేహించినటువంటి రీతిగా వారి యొక్క సందేహాలకు నివృత్తి కొరకైనటువంటి విన్నపాలు చేసిన దానిని బట్టి ఇప్పుడు కొన్ని సీరియల్ మెసేజ్లు మీ ముందుకు తీసుకుని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందులో భాగంగా అసలు ఏమీ లేనప్పుడు సర్వశక్తుడైన దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు, అక్కడి నుంచి సృష్టిని ఏ రీతిగా చేశాడు, ఆ తర్వాత సాతానుడు వాని యొక్క పతనం, హెవెన్ టు హెల్ ఆ యొక్క క్రమం ఎలాంటిది, ఈ విషయాలన్నీ కూడా క్రమంగా మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాల్లో అనేక మంది సందేహాలు కలిగి ఉన్నారు. వారందరికీ నివృత్తి కొరకు, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సృష్టి క్రమమును చక్కగా వాక్యానుసారంగా అర్థం చేసుకోవడానికి ఈ యొక్క వీడియోలు సహాయపడతాయని నేను మీకు మనవి చేస్తున్నాను. మొదటిగా అసలు ఏమీ లేనప్పుడు, ఈ సృష్టిలో ఏమీ లేనప్పుడు ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేయబోతున్నాం. ఎందుకంటే మనకు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తప్ప మరే విషయాలు అట్టి దేవుని గురించి మనకు తెలియవు. పరలోకము కానీ, రెండవ ఆకాశం కానీ, మొదటి ఆకాశం కానీ, ఇందులో ఉన్న సమస్తం కానీ ఏవీ లేనప్పుడు, అందుకనే 90వ కీర్తన 2వ వచనంలో మోషే అంటాడు, పర్వతముల పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు అంటాడు. అసలు ఈ సృష్టి ఏది లేనప్పుడు, శూన్యములో ఒంటరిగా ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని గురించి దేవుడు చెప్పిన మాటల్ని బట్టే అర్థం చేసుకోవాలి తప్ప ఇక ఎవరు చెప్పలేరు, చెప్పినవి వాస్తవాలు కాబోవు. కాబట్టి దేవుని గ్రంథంలో ఉన్న విషయాలను బట్టి ఏవీ లేనటువంటి పరిస్థితుల్లో శూన్యములో ఉన్న ఏకైక దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం వాక్యాధారముగా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మోషే చెప్పిన ఈ మాట 90వ కీర్తన 2వ వచనం ప్రకారంగా యుగ యుగములు దేవుడై ఉన్నాడు. భూమి ఆకాశము మనుషులు లేనప్పుడు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. రెండవ ఆకాశము అందులో ఉన్న సమస్తము లేనప్పుడు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. పరమాకాశము, పరలోకము అందులో ఉన్న సమస్తము, దేవదూతలు, పరలోక జీవులు లేనప్పుడు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. శూన్యములో ఉన్న ఆయన దేవుడై ఉన్నాడు. ఇది మనం ప్రాముఖ్యంగా గమనించాలి. చాలామంది మనుష్య జాతి సంచారం ప్రారంభం అయిన తర్వాత మనుషుల చేత పుట్టింపబడిన దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. మనుష్య జాతి లేనప్పుడు వారెవరు లేరు. కానీ మన దేవుడు మనుషులేమి, దూతలేమి, భూలోకవాసులేమి, పరలోకవాసులేమి, ఆకాశవాసులేమి, వీరెవ్వరూ ఏమీ లేనప్పుడు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. అది భూమిని పుట్టింపక మునుపు, పర్వతములు పుట్టక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు అయి ఉన్నావు అంటే అర్థం అది. అట్టి దేవుడు ఎంతటి ప్రభావం కలిగిన వాడో మన వాక్యాలను వెతుక్కుంటూ అర్థం చేసుకుంటూ పోతూ ఉంటేనే మనకు భయం వేస్తుంది. అంతటి సర్వశక్తిమంతుడు మన దేవుడు, అంతటి ప్రభావం కలిగిన వాడు మన దేవుడు. మచ్చుకకు కొన్ని విషయాలు మనం చూద్దాం. 97వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి.
దేవుని యొక్క సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోతూ ఉన్నాయి. అట్టి దేవుని ఎదుట మనం ఎంతటి వారం? అసలు మనం ఆవిరైపోతాం అనుకుంటాను. పెద్ద పెద్ద పర్వతాలే, బండలతో కొండలతో ఉన్నటువంటి పర్వతాలే మైనము వలె కరిగిపోవడం, ద్రవీభవించడం అంటే ఇక ఎంతటి శక్తిమంతుడు, ఎంతటి ప్రభావము కలిగిన వాడు మన దేవుడు. అట్టి దేవునికి సన్నిధిలో మనిషి ఏ పాటివాడు? కరిగిపోవడం కాదు, ఆవిరైపోతాడని చెప్పాలి. చూడండి, ఎంతటి ప్రభావం కలిగిన వాడు మన దేవుడు, ఎంతటి సర్వశక్తిమంతుడో మన దేవుడు. పర్వతాలను మనం కంకరగా మార్చుకోవడానికి ఎన్ని మిషన్స్ మనం ఎంతమంది మనుషులు వాడతాం. చివరికి ఆ కొండల్ని పర్వతాలను పగలగొట్టి కంకరగా చేసి రోడ్లు వేసుకొని బిల్డింగ్లు చేసుకుంటున్నాం. కానీ ఎంత శ్రమ పడుతున్నాం, ఎంత కాలం శ్రమ పడుతున్నాం. అలాంటి పర్వతాలే దేవుని యొక్క సన్నిధిలో మైనము వలె కరిగిపోతున్నాయి. మన దేవుడు అంతటి శక్తి, అంతటి ప్రభావం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా నహూము గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణికెదరు. వణకరా మరి? చిన్నప్పుడు మన పెద్దలు కథలు చెప్తూ ఉండేవారు. రాక్షసుని గురించిన కథలు చెబుతూ ఉంటే మనకు భయం పుట్టి వద్దు వద్దు ఆపి ఇంక చెప్పొద్దు అనేవాళ్ళం. కొంతమందికి ఆ రాత్రే జ్వరం వచ్చేసేది. ఇలాంటి విషయాలు మనం విని ఉంటాం గతంలో. అంటే ఒక రాక్షసుని గురించి, ఒక మంచి బలాఢ్యుడిని గురించి, మనిషిని గురించి చెబుతుంటేనే మనం భయకంపితులం అవుతాం. ఇక పర్వతాలు, కొండలు మైనం వలె కరిగిపోయేటటువంటి దేవుని గురించి వింటూ ఉంటే మన పరిస్థితి ఏమిటి? వణుకు రాదా? భయంతో చచ్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అందుకని దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవడం మనకు వల్లపడదు, మనకు మంచిది కాదు. ఆ తెలుసుకునే క్రమంలోనే ఎక్కడో ఒక దగ్గర మనుషులు చనిపోతారు. అందుకని దేవుణ్ణి ఎవడు ఎన్నడూ చూచి ఉండలేదంటాడు వాక్యంలో. మోషేతో కూడా అంటాడు, నీవు నన్ను చూస్తే చచ్చిపోతావు. ఎందుకంటే మనం ఏ పాటి వారము? మహిమా ప్రభావములతో నిండి ఉన్న మన సృష్టికర్త అయిన దేవుని ఎదుట మన దేవుడు అంతటి శక్తిమంతుడు, అంతటి ప్రభావం కలిగిన వాడు. మీకా అంటాడు 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును. ఆయన సన్నిధిలోనే కాదు, ఆయన నడిచాడంటే పర్వతములు అగ్నికి మైనం ఎట్లా కరిగిపోతుంది? అగ్నిలో మైనం వేయగానే వెంటనే కరగడం ప్రారంభిస్తుంది. అట్లా పర్వతములు కరిగిపోతాయి అన్నమాట. దేవుడు అడుగు పెట్టగానే పర్వతాలు మైనం వల్ల ద్రవీభవిస్తాయి, కరిగిపోతాయి అంతే. అగ్ని పర్వతాల్లోంచి లావా వచ్చినట్టుగా దేవుని యొక్క కాలు పర్వతం మీద తగలగానే ఆయన పూర్తి శక్తితో పర్వతం మీద అడుగు పెట్టాడంటే చాలు, కరిగిపోతుంది. ఇక దేవుని శక్తి ఎంతటిదో ఆలోచన చేయండి. దేవుని శక్తిని వివరించడానికి వల్లపడక సర్వశక్తిమంతుడు అనే ఒక మాటతో మనం వదిలిపెడుతున్నాం. ఆయన ప్రభావం ఎంతో మనం వర్ణించడానికి వీలు పడక మహిమా ప్రభావములు కలిగిన వాడనే ఒక్క మాటతో మనం విడిచిపెడుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడనేరడు. తేల్చేశాడు పౌలు భక్తుడు. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఎంత తేజస్సులో ఉన్నాడంటే మనుషులు ఎవ్వరూ కూడా ఆయన సమీపించలేరు. సూర్యుడినే మనం సమీపించగలమా? మనం చలికాలంలో కొంచెం పెద్ద మంటలు వేసుకుంటూ ఉంటాం. ఆ మంట కొంచెం దూరంగా ఎందుకుంటాం మనం? అంతకు మించి సమీపించితే మన చర్మం కాలిపోతుంది, కమిలిపోతుంది. మనం వేసుకునే పెద్ద మంటలకే సమీపించలేం. ఏదైనా ఇల్లు కాలిపోతుంది అనుకోండి, దూరంగా ఉండే నీళ్లు చల్లుతాం మంటలు ఆర్పడానికి, సమీపించలేం. మంటలనే సమీపించలేని
బలహీనులం మనం. మరి సూర్యుడు అక్కడే ఉండాలి, మనం ఇక్కడే ఉండాలి. ఇన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉంటేనే ఆ సూర్యుడిని మనం భరించగలం. ఈ దూరం కొంచెం తగ్గిందంటే ప్రళయాలు సంభవిస్తాయి, జీవ జాతులు చనిపోతాయి, జలము ఆవిరైపోతుంది, మహా విపత్తులు సంభవిస్తాయి. అందుకే దేవుడు అనంత జ్ఞాని అయి ఉండి సూర్యుని అల్లంత దూరంలో పెట్టాడు, భూమిని ఇక్కడ పెట్టి మనల్ని ఇక్కడ సృష్టించాడు. ఇక సూర్యకోటి తేజస్సుతో ఉన్నటువంటి దేవుణ్ణి సమీపించగలమా? సమీపించడానికి ప్రయత్నం చేస్తే చనిపోతాం అంతే. తొలి అడుగులోనే చనిపోయేటటువంటి పరిస్థితి ఉండవచ్చు. దేవుడు తన మహిమను తగ్గించుకుంటే, తన ప్రభావాన్ని, శక్తిని తగ్గించుకుంటే మనం కొన్ని అడుగులు వేయగలుగుతాం, సమీపించగలుగుతాం కొంతవరకు. కానీ దేవుడు ఉన్నట్టుగా ఉంటే మాత్రం ఏ ప్రాణి కూడా సమీపించలేదు. మరి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో మహా ఆకాశములు సహితము నిన్ను పట్టజాలు అంటాడు. ఈ మొదటి ఆకాశం ఇది మన యొక్క ఆకాశం. దీనిపైన రెండవ ఆకాశం మహా ఆకాశం. దానిపైన ఉన్నట్టు పరలోకం యొక్క ఆకాశం, అది మహా ఆకాశం. ఈ మహా ఆకాశములు కూడా దేవుణ్ణి పట్టజాలం. అంటే దేవుడు ఎంత ఎత్తు ఉండాలి, ఆయన కొలతలు ఏ పాటివి వర్ణించడానికి వీలు పడదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటాడు. మనం కూడా కొంచెం ఎత్తైన కుర్చీలో కూర్చున్నప్పుడు మన పాదాల కింద కొన్ని పీటలు వేసుకుంటాం. ఒక పీట వేసుకుంటాం, అప్పడాల కర్ర లాంటి పీట వేసుకుంటాం. అప్పుడు మన కాళ్ళు ఆనుతాయి. దేవునికి ఈ భూమి కూడా ఒక అప్పడాల కర్ర లాంటిది. అలాంటి దేవుని యొక్క శక్తి, ప్రభావం, ఆయన యొక్క మహిమాదేహం ఎంత గొప్పదని చెప్పాలి. వర్ణించడం మొదలు పెడితే వర్ణించేవాడు, వినేవాడు కూడా చచ్చిపోతారు. అంతటి శక్తిమంతుడని చెప్పాలి మన దేవుడు. ఆయన సన్నిధిలో అంత ప్రభావం, అంత మహిమ ఉన్నదని, అంత తేజస్సులో ఉన్నాడని చెప్పాలి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మన దేవుని యొక్క సర్వశక్తిమంతమును మనం ఎన్నటికీ తెలుసుకోలేం, గ్రహించుకోలేం. అది మనకు అగోచరం. మరి ఇంకా మనం కానీ ఆలోచన చేస్తే, అలాంటి దేవుడు ఏ సృష్టి లేనప్పుడు ఒంటరిగా ఉన్నాడు. అంతటి శక్తిమంతుడైన దేవుడు ఒకనాడు సృష్టిని చేయాలనుకుంటే ఎట్లా చేయగలడు? పర్వతం చేయాలనుకొని చెయ్యి అట్ట పడితే కరిగిపోతుంది కదా. మనిషిని చేయాలనుకొని అరిచేతులు చెక్కడం ప్రారంభిస్తే చచ్చిపోతాడు కదా. అసలు సమీపించలేమే. మనుషులే కాదు, దేవదూతలు కూడా సమీపించలేరు. అందుకే సింహాసనం దగ్గర 4 జీవులు, కొంచెం దూరంగా 24 మంది పెద్దలు, వారికి వెలుపల దూతలు. వారి హద్దుల్లో ఉండాల్సిందే, హద్దు దాటి ముందుకు రాలేరు. అందుకని ఆయన కుడి చేతిలో ఉన్న గ్రంథమును విప్పుటకు ఎవడు యోగ్యుడని దేవదూతల్లో పెద్దల్లో ఒకరు చెబితే ఎవరు ముందుకు రాలేదు, ఒక్క యేసు తప్ప. ఆయన సమీపించడానికి ఎవరికి శక్తి చాలదు. అందుకనే లేఖనం చెబుతుంది, మనిషి కుమారుని ఎదుట నిలబడడానికి మీరు శక్తిమంతులగినట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటుంది. తన మహిమను తండ్రి యొద్ద విడిచిపెట్టి రిక్తునిగా, మనకు దాసునిగా మన మధ్య జన్మించి జీవించినటువంటి యేసయ్య ఎదుట నిలబడ్డానికే శక్తి లేనటువంటి వారు. ఇక తండ్రి అయిన దేవుడు ఆయన ఉన్నట్టుగా ఉన్నప్పుడు, వాస్తవిక రూపంలో ఉన్నప్పుడు, సర్వశక్తి మంతుడై ఉన్నప్పుడు ఎవరు సమీపించగలరు? అలాంటి దేవుడు ఏమి చేయగలడు? పర్వతాలను పట్టుకున్నా కరిగిపోతున్నాయి, కొండలను పట్టుకున్నా బద్దలవుతున్నాయి, కరిగిపోతున్నాయి, వణుకుతూ ఉంది భూమి. మరి అలాంటి దేవుడు తాను ఉన్న రీతిగా ఏమి చేయలేడు. కాబట్టి సృష్టిని చేయాలనుకున్నాడు,
మరి ఎట్లా చేయగలడు ఆలోచన చేశాడు. ఈ సృష్టిని చేయడానికి తాను ఎంత శక్తి ఎంత మహిమతో ఉండాలనో అంత శక్తి అంత మహిమ కలిగిన దేవునిగా తానే ఇంకొక వ్యక్తిగా ఏర్పడ్డాడు. ఇది మనుషులకు సాధ్యపడదు. ఒక మనిషి ఇద్దరుగా వేరువేరుగా ఉండడం ఏ మనిషికి సాధ్యపడదు, కానీ దేవునికి సాధ్యమే. దేవునికి సాధ్యమే. ఉదాహరణ చెబుతాను అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ దినం రాత్రి 10 గంటలకి గ్లోబల్ ప్రేయర్ డే అనుకుందాం. అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేస్తారు ఈ రాత్రి 10 గంటలకి. ఆ ప్రదేశాలు సంఖ్య 1 కోటి స్థలాలు అనుకుందాం ఉదాహరణకే. మరి 1 కోటి స్థలాలలో దేవుడు ఉంటాడా ఉండడా? ఎక్కడ 2 3 నా నామమున కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉంటాను అని చెప్పిన దేవుడు ఈ 1 కోటి స్థలాల్లో ఒకేసారి 1 కోటి స్థలములలో ఉండగలడా లేడా? ఉండగలడు అని మన మనస్సాక్షి మనం ఒప్పుకుంటాం. మరి ఒకే సమయంలో ఒకే దేవుడు 1 కోటి స్థలాల్లో ఉండగలిగి కనబడగలిగిన దేవుడు, ఒకే దేవుడు ఇద్దరుగా మనకు కనబడలేడా? కనబడగలడు. అది అసాధ్యమని సందేహించవలసిన పని లేదు. సర్వశక్తిమంతుడైన దేవుడే, మహిమా ప్రభావములు కలిగిన దేవుడే, మహా ఆకాశములు కూడా పటజలనంత దేవుడే సృష్టి చేయడానికి ఎంత మహిమ ఎంత శక్తి కలిగిన వాడుగా ఉండవలెనో అంత శక్తి అంత మహిమ కలిగిన వాడుగా ఏర్పడ్డాడు. ఆయన పేరే వాక్యమయ్యున్న దేవుడు. ఆయన పేరే వాక్యమయ్యున్న దేవుడు. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. హాస్పిటల్కి వెళతాం, డాక్టర్ని కలుసుకుంటాం, డాక్టర్తో మాట్లాడతాం. ఇంటికి ఒకసారి వచ్చి కలవండి అంటాడు, ఇంటికి వెళతాం. హాస్పిటల్లో ఏమో డాక్టర్ గారు వైట్ కోట్ వేసుకొని స్టెథోస్కోప్ మెడలో వేసుకొని ఆయన ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా సివిల్ డ్రెస్లో ఉంటాడు, స్టెథోస్కోప్ ఉండదు. ఏదో నైట్ డ్రెస్సో వాకింగ్ డ్రెస్సో లేదా లుంగి టీషర్టు వేసుకుని ఉంటాడు. ఇంటిలో క్యాజువల్గా ఉంటాడు, స్టెథోస్కోప్ ఉండదు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చూసినప్పుడు ఏమంటాం? డాక్టర్ గారు అని పిలుస్తాం. హాస్పిటల్లో కూడా ఆయన డాక్టర్ గారే, ఇంటిలో కూడా డాక్టర్ గారే. ఒకే వ్యక్తి 2 ప్రదేశాల్లో వేరువేరుగా ఉన్నా డాక్టర్ గారే అంటాం. ఆ డాక్టర్ వేరు ఈ డాక్టర్ వేరు, హాస్పిటల్లో ఉన్న ఆయన వేరు ఇంట్లో ఉన్న ఈయన వేరు అని అనలేముగా. వ్యక్తి ఒకడే, కానీ ఇంట్లో ఒక రకంగా హాస్పిటల్లో ఒక రకంగా ఉంటున్నాడు. ఒకే వ్యక్తి. అర్థం చేసుకున్న మనం డాక్టర్ గారేని అంటున్నాం. హాస్పిటల్లోనైనా ఇంట్లోనైనా బయట ఎక్కడ కనపడినా డాక్టర్ గారు అంటాం. అలాగే దేవుడు తండ్రి అయిన దేవుడు సర్వశక్తిమంతుడై ఉండి సృష్టిని చేయడానికి సంకల్పించి అందుకు తగిన వ్యక్తిగా ఏర్పడి ఆయన పేరు వాక్యమైన దేవుడు అని చెప్పినప్పుడు ఆయన దేవుడే. ఏ సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి దేవుడే సృష్టి చేయడానికి వాక్యమైన దేవుడుగా మనకు పరిచయం చేసుకున్నాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాల్లో ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను. ఎప్పుడైతే సృష్టిని చేయాలనుకున్నాడో అందుకు తగిన వ్యక్తిగా తాను ఉండాలనుకున్నాడో ఆ ఉన్నప్పుడు ఆ కాలమును ఆది అన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడే. ఎక్కడ ఉండెను? దేవుని యొద్ద ఉండెను. అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు సృష్టిని చేయడానికి తగిన వ్యక్తిగా ఏర్పడి వాక్యమైన దేవుడిగా మనకు పరిచయం చేసుకుంటూ ఉండగా ఈ వాక్యమైన దేవుడు సర్వశక్తి గల దేవుని యొద్దనే ఉండెను. అప్పుడు ఆ దేవుడే ఇద్దరుగా ఉన్నారు. సృష్టి లేదు అప్పటికి. శూన్యములో ఒక దేవుడిగా ఉన్న దేవుడే ఇప్పుడు ఆది యందు మరొక వ్యక్తిగా ఇద్దరుగా మనకు కనబడుతున్నాడు. శూన్యములో ఏకదేవుడై ఉన్న దేవుడే సృష్టిని చేయాలనుకున్నప్పుడు ఆది యందు మనకు ఇద్దరుగా కనబడుతున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు దేవుడు అంటున్నాడు, రెండవది
వాక్యమైన దేవుడుగా పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడు వాక్యమైన దేవుడు. ఈ దేవుడు అని చెప్పబడినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ వాక్యమైన దేవుడని చెప్పబడుతున్నటువంటి దేవుడు, ఆ సర్వశక్తి గల దేవుడే సృష్టిని చేయడానికి మనకు పరిచయం చేసుకుంటున్న దేవుడు. ఇద్దరు ఒకడే, ద్విఏక దేవుడు, త్రీ కాదు. పరిశుద్ధాత్మ దేవుడిని కలుపుకుంటే త్రియేక దేవుడు అవుతాడు. ఇక్కడ దేవుడు వాక్యమయ్యున్న దేవుడు లేక సృష్టికర్త అయిన దేవుడు అంటే ఇక్కడ ద్విఏక, ద్వి అంటే రెండు, ఏకత్వంలో బహుళత్వం. కాబట్టి ద్వియేక దేవుడుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అప్పటికి కూడా సృష్టి లేదు. తర్వాత 2వ వచనం చూస్తే 2వ వచనంలో ఏముంది? వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా? సృష్టిని చేయడానికి దేవుడు వాక్యమైన దేవుడుగా ఏర్పడిన తర్వాత ఆ వాక్యమైన దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఏది లేదు, ఆయన మూలముగానే కలిగింది. ఇంకా చెప్పాలంటే దేవుని మూలముగా కలిగెను, వాక్యమయ్యున్న దేవుని ద్వారా కలిగెను. స్పష్టంగా చెప్పాలంటే ఇందులో వేదాంత గుణములు చాలా ఉన్నాయి ఆ మాటలో. అంతవరకే చాలు ఆ మాట. దాని యొక్క లోతులోకి వెళితే ఇంకొక వీడియో అవుతుంది. కాబట్టి దయచేసి గమనించండి. ఇప్పుడు ఒకే దేవుడు మనకు ఇద్దరుగా పరిచయం అయ్యారు, దేవునిగాను వాక్యమైన దేవునిగాను. దేవుడుగా ఉన్న దేవుడు సృష్టిని చేయలేడు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి సృష్టి కరిగిపోతుంది. సృష్టిని చేయడానికి అదే దేవుడు తగిన వ్యక్తిగా ఏర్పడి వాక్యమైన దేవుడిగా మనకు పరిచయం అయినాడు. ఆ వాక్యమైన దేవుడు మనకు సృష్టికర్త. ఆయన సృష్టిని చేశాడు. మొదట ఏం చేశాడు? పరలోకం యొక్క ఆకాశమును అందులో ఉన్న సృష్టిని అంతటిని చేశాడు. మొదట ఈ భూమి ఆకాశం చేయలేదు. అప్పుడు వాక్యమైన దేవుడు చేసిన సృష్టి యొక్క క్రమమును చెబుతున్నాను టూకీగా. శూన్యములో ఉన్నటువంటి వాక్యమయ్యున్న దేవుడు మొట్టమొదట చేసిన సృష్టి ఏమిటంటే పరలోకం యొక్క పరలోకమును అందులో ఉన్న సమస్తాన్ని చేశాడు. మనకు తెలిసినటువంటి జీవులు 4 జీవులు సింహాసనం క్రింద ఉంటారు. తర్వాత సింహాసనం చుట్టూ 24 మంది దూతల పెద్దలు, వారికి వెలుపల అనేక మంది అగణితమైన దూతలు ఉంటారు. జీవజలములు ఉంటాయి, జీవవృక్ష ఫలాలు ఉంటాయి, ఉత్తర దిక్కున సభాపర్వతం ఉంటుంది. ఇక మనకు విషయాలన్నీ తెలుసు. ఆ పరలోకం ఎంత పెద్దది అంటే చెప్పడానికి వీలు పడదండి. మహా ఆకాశంలోనే మహా ఆకాశం పరలోకం యొక్క ఆకాశం, పరలోకం కూడా ఊహించడానికి కూడా చెప్పడానికి కూడా వీలు పడదు. అంత పెద్దది పరలోకం. దేవదూతలే సూక్ష్మజీవులుగా కనబడతారు, మానవ ఆకారంలో మానవ కొలతలతో కనబడతారు. అవసరమైతే యెహోషువకి దూసిన కత్తి చేతబట్టి ఆకాశం అంత ఎత్తుగా కూడా కనబడగలరు. అంతటి ఎత్తు కలిగిన దేవదూతలు కలిగిన ఆ పరలోకము ఎంత పెద్ద అయి ఉండాలి. మచ్చుకకు ఒకే ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. పరలోకం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 21వ అధ్యాయం చూస్తే ఈ భూమి ఈ ఆకాశం ఎక్కడికో పారిపోతుంది. 2వ ఆకాశంలో ఉన్నటువంటి శూన్యములు ఎక్కడికో పారిపోతుంది. నూతన భూమి నూతన ఆకాశం పరలోకం నుండి వస్తుంది. మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదవండి. నూతన భూమి నూతన ఆకాశం పరలోకం నుండి వస్తుంది. అంటే పరలోకంలో నూతన భూమి నూతన ఆకాశమును యేసయ్య సృష్టిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు కదా, నేను వెళ్ళి నేను మరలా వస్తాను, నేను మిమ్మును మీకు సిద్ధపరిచిన స్థలానికి తీసుకుని వెళ్తానన్నాడు. ఆయన నూతన సృష్టి చేస్తున్నాడు. నూతన భూమి నూతన ఆకాశమును నూతన యెరూషలేమును చేస్తున్నాడు పరలోకంలో. ఆయన పరలోకవాసి యూనిట్ అవశ్యము అపోస్తల కార్యం గ్రంథంలో. కాబట్టి పరలోకంలో ఉండి
మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, సాతాను క్రియలు కొట్టివేస్తున్నాడు, మన కొరకు నూతన యెరూషలేముని, నూతన భూమిని, నూతన ఆకాశాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. అంటే నూతన భూమి, నూతన ఆకాశం ఎంత పెద్దవో మనకు తెలుసు. అవి పరలోకములో సృష్టించబడుతూ ఉన్నాయి. అంటే భూలోకంలో ఒక ఫ్యాక్టరీలో కొన్ని వస్తువులు తయారు చేసినట్టుగా పరలోకంలోని ఒక భూమి, ఒక ఆకాశం తయారు చేయబడుతుందంటే ఇక పరలోకం ఎంత పెద్దో ఆలోచన చేయండి. అదొక్కటే చాలు ఆలోచన చేస్తే పరలోకం ఎంత పెద్దదో, పరలోకం యొక్క ఆకాశం ఎంత పెద్ద మహా ఆకాశంలో మహా ఆకాశమైనదో అర్థం చేసుకోవడానికి అదొక్కటే చాలు. అంత పెద్ద పరలోకమును, అంత పెద్ద పరలోకం యొక్క మహా ఆకాశమును దేవుడు సృష్టించి అందులో దేవదూతలను, అగణితము అంటే అసంఖ్యాకమైనటువంటి దేవదూతలను, రెక్కలు కలిగినటువంటి దేవదూతలను దేవుడు సృష్టించాడు. 24 మంది దూతల పెద్దలను సృష్టించాడు. 4 జీవులను సింహాసనం కింద పెట్టుకున్న 4 జీవులను దేవుడు సృష్టించాడు. వారి ప్రభావం కూడా చాలా గొప్పవి. 4 జీవుల యొక్క ప్రభావం, 24 మంది దూతల పెద్దల యొక్క ప్రభావం, వారు కూర్చున్న సింహాసనం నుంచి ఉరుములు మెరుపులు బయలుదేరుతూ ఉన్నవి అంటాడు. వారందరూ కూడా ప్రభావం కలిగిన వారే, శక్తిమంతులే. మహిమ ప్రభావాలు కలిగినటువంటి పరలోక రాజ్యం. దేవుడు పరలోకమును అందులో ఉన్న సమస్తమును చేశాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించిన యుగ యుగములు జీవించున్న వాని తోడని చెప్పబడుతున్న మాటలు మనం చూస్తున్నాం. అలాగే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం, ఆయన కలుగు చేసిన పరలోకము అనే మాటను చూస్తాం. పరలోకం కూడా కలుగు చేయబడింది, సృష్టించబడిందే. అది వరకు దేవునితో కూడా ఉన్నది కాదు. ఉన్నవాడు దేవుడు మోషేకి పరిచయం చేసుకున్నాడు. ఏమీ లేనప్పుడు ఉన్నవాడే దేవుడు, మన దేవుడు. అందుకనే నేను ఉన్నవాడనైన యెహోవాను అని పరిచయం చేసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదట దేవుడు పరలోకమును, పరలోకం యొక్క ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. అందులో దూతలను సృష్టించాడు, మిఖాయేలును సృష్టించాడు, గాబ్రియేలును సృష్టించాడు, లూసిఫర్ను సృష్టించాడు. ప్రధాన దూతలు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ప్రధానాధిపతులు, వారిలో ఒకడు మిఖాయేలు. వీరందరినీ సృష్టించాడు. మిఖాయేలు సృష్టించబడిన దేవదూత, గాబ్రియేలు దేవుని చేత సృష్టించబడిన దేవదూత, లూసిఫర్ కూడా దేవుని చేత సృష్టించబడిన దేవదూత. సృష్టించి ఆ తర్వాత దేవుడు దాని క్రింద ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకునే రెండో ఆకాశాన్ని సృష్టించాడు. మన ఆకాశం మొదటి ఆకాశముగా లెక్కించినప్పుడు, దేవుడు ఉన్నటువంటి పరలోకం యొక్క ఆకాశాన్ని మూడో ఆకాశముగా లెక్కించినప్పుడు, పరలోకానికి మనకు మధ్య ఉన్న ఆకాశాన్ని రెండవ ఆకాశముగా మనము లెక్కిస్తున్నాం. ఈ రెండవ ఆకాశాన్ని దేవుడు తర్వాత సృష్టించాడు. పరలోకమును, పరలోకం యొక్క ఆకాశమును అందులో ఉన్న వాటి అన్నిటిని సృష్టించి ఆ తర్వాత దాని క్రింద రెండవ ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. రెండవ ఆకాశం క్రింద ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, కానీ మచ్చుకకు ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే దేవుడు ఈ యొక్క భూమిని ఆకాశం సృష్టించక మునుపు ఎట్లా ఉండెను, ఎక్కడ ఉండెను? ఎట్లా ఉండెను అంటే శూన్యముగా ఉండెను, నిరాకారముగా ఉండెను. ఎక్కడ ఉండెను? రెండవ ఆకాశములో ఉండెను. రెండవ ఆకాశంలో అనేకమైన గ్రహాలు, అనేకమైన సృష్టి ఉన్నది. అందులో ఈ భూమి నిరాకారముగా శూన్యముగా జలముల చేత కప్పబడి ఉండెను. ఉన్నప్పుడు పరలోకంలో ఉన్న దూతలకి దేవుడు రెండవ ఆకాశములోను ఆ పరలోకం యొక్క ఆకాశంలో ఉన్న వాటి మీద కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని అధికారాలు ఇచ్చాడు. అందులో భాగంగా మిఖాయేలుని సైన్యాధిపతిగా ఉంచాడు, గాబ్రియేలుని వార్తాహరునిగా ఉంచాడు, లూసిఫరుని ఒక క్వైర్ లీడర్గా పెట్టాడు పరలోకములో. అలాగే లూసిఫర్కి రెండవ ఆకాశములో ఉన్నటువంటి నిరాకారముగా శూన్యముగా
జలముల చేత కప్పబడినటువంటి ఈ భూమిని అతని అధికారం కింద పెట్టాడు. ప్రభునందు ప్రియులారా, దయచేసి గమనించండి, దేవుడు చేసినటువంటి సృష్టి, శూన్యములో ఉన్నటువంటి దేవుడు సృష్టికర్తగా కూడా మనకు కనబడి, శూన్యములో ఇద్దరుగా మనకు కనబడి పరిచయం చేసుకుంటూ ఉండగా, సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు పరలోకం యొక్క ఆకాశమును అందులో సమస్తాన్ని సృష్టించి, అందులో దేవదూతలను సృష్టించి, వారికి రెండవ ఆకాశంలో ఉన్న వాటి మీద, పరలోకములో ఉన్న సమస్త మీద కొన్ని బాధ్యతలు అప్పగించి కొన్ని అధికారాలు ఇచ్చాడు. అందులో లూసిఫరు స్వరమండలము మీద అధికారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం కానీ చూస్తే అక్కడ ఒక మాట ఉంది, నేను చదువుతాను, మీరు గమనించండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో స్వరమండలం గురించి చక్కగా వ్రాయబడతాది. నీ స్వరమండలము అని అంటాడు అక్కడ. బైబిల్లో చదువుతాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. తేజో నక్షత్రమా అంటూ చెప్పినటువంటి మాటలు అవి. నీ మహాత్మ్యము నీ స్వరమండలము పాతాళంలో పడవేయబడ్డాయి. అవిధేయుడైన తర్వాత పరలోకములో ఒక గాయక బృందం ఉంది. దేవుడు దేవదూతల్ని గాయక బృందంగా కొంతమందిని ఏర్పాటు చేశాడు. వారి మీద లూసిఫర్ని అధికారిగా పెట్టాడు. అంటే మనం ఇప్పుడు చెప్పుకునే భాష ప్రకారం క్వైర్ లీడర్. సంగీతం బాగా తెలుసు లూసిఫర్కి, వాని అనుచరులకి. అందుకే సాతాను సంగీతం లోకానికి, లోకస్తులకి చాలా ఇనసొంపుగా ఉంటుంది. అందుకని ఒక భక్తునికి రేడియోలో లోక సంబంధం సంగీతం వినబడుతూ ఉంటే అందులో దయ్యాలు డ్యాన్స్ చేస్తూ కనబడ్డాయట. చిన్నప్పుడు నేను ఒక కథ చదివాను ఆ రీతిగా. కాబట్టి ఈ లూసిఫర్ క్వైర్ లీడర్గా ఉంటూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. అలాగే రెండవ ఆకాశం క్రింద నిరాకారముగా శూన్యముగా ఉన్న జలముల చేత కప్పబడినటువంటి భూమి మీద వాడు ఒక అధికారిగా ఉంటున్నాడు, బాధ్యత కలిగి ఉంటున్నాడు. మరి అప్పుడప్పుడు దేవదూతలు కూడుకునే స్థలం పరలోకం ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం. నియమిత దినములలో, నియమిత కాలములలో అందరూ అక్కడికి వచ్చి కూడుకుంటారు. దేవుడు ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద ఆసీనుడు అవుతాడు. వారికి అప్పగించిన బాధ్యతలన్నిటినీ, వాటి మీద ఉన్న వారి యొక్క అధికారాలను బట్టి, వారి బాధ్యతలను బట్టి వారు దేవునికి మనవి చేస్తూ ఉంటారు, చర్చించుకుంటూ ఉంటారు. అది మన యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. అలాంటి దినముల గురించిన విషయాలు మనం చదువుతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు ఒక్కడిగా ఉన్నప్పుడు, సృష్టిని చేయాలనుకున్నప్పుడు ఇద్దరుగా మనకు పరిచయం చేసుకున్నాడు. వాక్యమైన దేవుడిగా కూడా. దేవుడు వాక్యమైన దేవుడు. వాక్యమైన దేవుని ద్వారా పరలోకమును అందులో ఉన్న సమస్తాన్ని, రెండవ ఆకాశాన్ని అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. తర్వాత మనం ఇంకొక వీడియోలో ఇది దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క గుణలక్షణాలు, సంకల్పం ఇప్పటి వరకు మనం విన్నాం. తర్వాత క్యాసెట్లో తర్వాత వీడియోలో సాతాను యొక్క పతనాన్ని మనం క్రమముగా కొన్ని వీడియోలు హెవెన్ టు హెల్ అనేటటువంటి అంశముతో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నట్లుగా మనం ధ్యానం చేద్దాం. పరలోకం నుంచి వాడు నరకానికి పడదోయబడేటటువంటి క్రమంలో చాలా అంశాలు ఉంటాయి. వాడు పరలోకంలో వాడు లోకాధికారి ఎప్పుడయ్యాడు, తర్వాత సాతానుగా ఎప్పుడయ్యాడు, ఆ తర్వాత వాడు పరలోకం నుంచి ఎక్కడికి త్రోసివేయబడ్డాడు, అక్కడి నుంచి మరలా ఎక్కడికి త్రోసివేయబడతాడు, ఆ రీతిగా అంచెలంచెలుగా పరలోకం నుంచి భూలోకానికి, మరలా పాతాళానికి, మరలా నరకానికి, చివరికి ఏ రీతిగా ఏ కాలాల్లో త్రోసివేయబడతాడో ఇవన్నీ కూడా మనం క్రమంగా ధ్యానం చేద్దాం. కాబట్టి ఇప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది, ఏ సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి దేవుడిగా మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో పరిచయం అవుతున్నాడు. ఆ దేవుడు సృష్టిని చేయాలనుకున్నప్పుడు వాక్యమైన దేవుడిగా మనకు పరిచయం అయ్యాడు.
ఆ వాక్యమైన దేవుని ద్వారా పరలోకమును అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. ఆ తర్వాత రెండవ ఆకాశాన్ని అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. ఆ సమస్త సృష్టిలో ఉన్నటువంటి విషయాలను గురించి బాధ్యతలు అధికారాలు దేవదూతలకి అప్పగించాడు. నియమిత కాలంలో వారందరూ వచ్చి దేవుని దగ్గరికి వచ్చి వారి బాధ్యతలు అన్నీ కూడా వారు విన్నవించడం జరిగేటటువంటి క్రమాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేశాం. తర్వాత అందులో లూసిఫర్ మాత్రమే లోకాధికారి ఎప్పుడయ్యాడు, వాడు సాతానుగా ఎప్పుడయ్యాడు, ఎందుకయ్యాడు, ఆ తర్వాత వాడు ఎక్కడికి తోసివేయబడ్డాడు, ఇవన్నీ క్రమంగా మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సర్వసత్యాన్ని తెలియజేయనుగాక. ఆమెన్. ఆమెన్.